హాయ్ ఫ్రెండ్స్. మొత్తానికి షిప్లోకి అయితే ఎంటర్ అయిపోయాను. అదేనండి, షిప్లో జాయిన్ అయిపోయాను. ముందుగా మీకు ఈ వీడియోలో నాకు ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, సారీ నాకే కాదండోయ్, ప్రతి సాధారణ సీమెన్కి కానీ లేదా క్రూ మెంబర్కి కానీ, అంటే షిప్లో ఉన్న క్రూ మెంబర్కి కానీ ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయో ఈ వీడియోలో మీకు పూర్తిగా సాధ్యమైనంత వరకు చూపిస్తానండి. సో చూసేద్దామా? లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇది జుమురుం అండి. సో లోపలికి వెళ్దాము. ఇక్కడ చాలా ఎక్విప్మెంట్స్ ఉన్నాయండి. డంబుల్స్ కానీ, పుషప్ చేసుకోవడానికి జాగింగ్ మిషన్స్ కానీ ఇలా చాలా ఉన్నాయండి. కొన్ని పేర్లు కూడా నాకు సరిగ్గా తెలియవు. ఫిల్టర్ వాటర్ ఫెసిలిటీ అది. సో చాలా బాగుంటుంది వాటర్ కూడా. చాలా ఫెసిలిటీస్ ఉన్నాయండి. సో ఒక సీమ్యాన్కి చూడండి ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయో. సో రఫ్గా ఒకసారి చూడండి ఐటమ్స్ అనేవి ఎలా ఉన్నాయో. నెక్స్ట్ క్యాబిన్కి వెళ్ళిపోదాము. ఇది క్రూ రిక్రియేషన్ రూమ్ అండి. చూసారా? క్రూ రిక్రియేషన్ రూము అంటే ఇక్కడ టీవీ చూడడానికి, గేమ్స్ ఆడుకోవడానికి, స్మోకింగ్ చేసుకోవడానికి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయండి ఇక్కడ. చూడండి, ఇది కూడా చాలా బాగుంటుంది. చూడండి లోపలంతా. కొద్దిగా రిలాక్స్ అవ్వడానికి కూడా మనకు మినీ ఫ్రిడ్జ్ ఇచ్చారండి. సో కూలింగ్స్ అనే దాంట్లో ఉన్నాయి. నెక్స్ట్ ఏంటో చూసేద్దాం. ఇక్కడే రాశారండి స్టైర్ అండ్ లిఫ్ట్ అనేసి. సో మనకు షిప్లో ప్రతిదీ ఇన్స్ట్రక్షన్ ఇస్తారండి. సో ఎట్లా వెళ్ళాలి ఏమనేది తెలియని వారికి బాగా తెలుసుకోవడానికి. సో ఫస్ట్ పైకి వెళ్ళిపోదాము. చూసారా? అప్పర్ డెక్ నుంచి ఏ డెక్ వెళ్ళడానికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. చూడండి ఎలా ఇచ్చారో. సేమ్ ప్రతిదీ ఇన్స్ట్రక్షన్ ఇస్తారండి. ఇదే లిఫ్ట్. సో నేను లిఫ్ట్లో వెళ్తే మీకు అంతా చూపించాను కదా. సో నేను స్టెప్స్ వెళ్తున్నాను మీకు చూపించడం కోసము. ఇక్కడ ఏందో ఉంది మరి. ఇక్కడ క్రూ మెస్ రూమ్ అనమాట ఇది. సో లోపలికి అయితే వెళ్ళిపోదాము. సో ఇదేనండి మేము డైలీ తినడానికి మా మెస్ రూమ్. ఇది ఎలా ఉంది చూడండి. ఈరోజు ఫుడ్స్ ఉంటాయండి. నాకు తెలియని విషయం ఇంకోటి ఏంటంటే ప్రతి మంత్లీ కంపెనీ అనేది పార్టీ అరేంజ్ చేస్తుందంటండి. అది నాకు కూడా తెలియదు. అది ఎందుకు చేస్తుందో అనేది నాకు ఇంకా డెప్త్గా తెలియదు. పోను తెలుస్తుంది. సో ఒకసారి పార్టీ ఎలా ఉందో ఒకసారి చూడండి. ఎలాంటి ఐటమ్స్ ఉంటాయో, ఎలాంటి ఏర్పాటు చేస్తారో చూడండి. పార్టీ అరేంజ్ చేసేయడానికి కూడా సపరేట్గా ఒక క్యాబిన్ ఏర్పాటు చేస్తారండి. సో ఆ క్యాబిన్ ఒకసారి చూడండి.
గిటార్తో కౌబాయ్ బీజిఎం ప్లే చేద్దాం అనుకుంటే కాస్త బెడ్స్ కొట్టిందండి. మన కామెడీ కింగ్ బ్రహ్మానందం గారు కామెడీగా గిటార్ని ప్లే చేస్తే ఎలా ఉంటుందో ఇంచుమించు నాది కూడా అలానే ఉందని నా భ్రమ. ఇంతకీ మీకు ఎలా అనిపించిందో సరదాగా కామెంట్ చేయండి. నెక్స్ట్ క్యాబిన్కి వెళ్ళిపోదాము. ఇది వచ్చి ఫస్ట్ ఎయిడ్ అండి. స్ట్రెచ్చర్ రాస్తున్నారు. ఫస్ట్ ఎయిడ్ అండి. హాస్పిటల్ అండి ఇది. సో హాస్పిటల్ అయితే లాక్లో ఉంది, ఎవరేం లేదు లోపల. సో లాక్ కీస్ మన దగ్గర లేవు. సో అందుకే మీకు బయట చూపిస్తున్నాను. ఏంటి ఏవేవో చూపిస్తారనేసి బకెట్లో బట్టలు తీసుకెళ్తున్నారు అని అనుకుంటున్నారా? అదేనండి, బట్టలు వాష్ చేయడానికి. మీకు ఇప్పుడు ల్యాండర్ రూమ్ చూపిస్తున్నాను. క్రూ ల్యాండర్ రూము చూద్దాము ఎలా ఉందో లోపల. రెండు వాష్ మిషన్ ఇచ్చారండి, హుండాయివి. సో 2 డ్రైయర్లు ఇచ్చారు. అంటే డ్రైయర్ అంటే వాష్ చేసిన తర్వాత బట్టలు దాంట్లో వేస్తాము, అది డ్రై అవుతుంది. సో మళ్ళీ ఇంకో 2 ఇచ్చారండి సపరేట్గా. ఎందుకు ఇచ్చారో మరి. ఇవి వర్కింగ్ క్లాత్కి వాష్ చేయడానికి, ఇవి మామూలు సివిల్ డ్రెస్కి వాష్ చేయడానికి ఈ 2. వాళ్ళు ఇచ్చిన ఫార్మాట్ ప్రకారము సివిల్ డ్రెస్కి ఎలాంటి మోడ్లో పెట్టాలి, ఎలాంటి టెంపరేచర్లో పెట్టాలి, ఎలాంటి వాటర్లో పెట్టాలి అనేది నేను సెట్ చేసుకుని పెట్టుకున్నానండి. సో బట్టలు అయితే వాటిలో వేసాను, షర్ప్ కూడా వేసాను. సో చూద్దాం ఎలా వర్క్ చేస్తుందో. ఓకేనండి, బాగానే వర్క్ చేస్తూ ఉంది. ఇకపోతే ఇది డ్రైయింగ్ రూమ్ అండి. వర్కింగ్ క్లాత్ మాత్రమే దీంట్లో పెట్టాలి. అంటే డ్రైయింగ్ మిషన్ ఏదైనా పాడైపోతే దీంట్లో మనం వేసుకోవచ్చు. సో హీటర్ ఇది, దీని నుంచి మనకి హీట్ వస్తుంది. ఆ హీట్ వల్ల ఎక్కడ ఫైర్ అవ్వకుండా నీట్గా ప్యాక్ చేశారండి. ఇంతకీ నా క్యాబిన్ మీకు చూపిలే కదండి, ఇదేనండి నా క్యాబిన్. మరి అంత గొప్పగా లేదండి, పర్లేదు. ఇవంతా నేను డైలీ యూజ్ చేసేవి, హెల్మెట్స్ కానీ గ్లోవ్స్ కానీ ఇవంతా నా పనిముట్టు అనమాట. సో నా బెడ్ అన్నీ ఉన్నాయి. సో బాత్రూమ్ అండి, చాలా చిన్నదే కానీ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి. వాటర్ కానీ, సో అన్నీ. సో హీటర్ కానీ ప్రతిదీ చూసారా. టెస్ట్ వాటర్ బిఫోర్ యూజ్, టెస్ట్ చేసుకొని మళ్ళీ యూజ్ చేసుకోవాలి వాటరు. సో టాయిలెట్ కానీ ప్రతిదీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారండి. ప్రతిదీ తెలియని వారి కోసము ఏది వదలరు అనమాట, అన్ని ఇన్స్ట్రక్షన్లతోనే ఉంటాయి. సో వాటర్ అయితే వస్తున్నాయి, హీట్ వాటర్ కూడా వస్తున్నాయి. సో అడ్జస్ట్మెంట్ కూడా నీట్గా చెక్ చేసుకోవచ్చు మనము. ఇక మనకు స్పీకర్ కూడా ఇచ్చారండి, ఏదైనా అనౌన్స్మెంట్ ఇచ్చినప్పుడు మనకి వినపడడానికి. సో ఎలాంటివి ఉన్నాయో చూడండి. ఇదేనండి ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.